ఇదిగోనండి చింత చెట్టు. మేము చింత చిగురు కోసుకుంటానికి వచ్చాను. ఇది పల్లెటూరు కాబట్టి చింత చిగురు అమ్మరు. మేము చెట్ల దగ్గరికి వచ్చి కోసుకోవటమేనండి చింత చిగురు. ఇది పెద్ద చింత చెట్టు. కొనుక్కుందామన్నా దొరకదు మాకు. సిటీల్లో లాగా దొరకదండి. సిటీల్లో అయితే 100 గ్రాములు ఎంత అని అమ్ముతారు. మా పల్లెటూరు కాబట్టి ఏమీ దొరకవు. చెట్ల దగ్గరికి వచ్చి కోసుకోవటమే. ఇది పెద్ద చింత చెట్టు. వర్షం పడితే బాగుంటుంది చింత చిగురు. ఇదిగోండి పెద్ద చింత చెట్టు. ఈ కొమ్మలకు కోసుకుంటాము. ఇదిగోండి ఇట్లా చింత చిగురు కోసుకుంటున్నాను. చింత చిగురు నిల్వ కూడా ఉంచుకోవచ్చు అంటండి. ఎక్కువ ఉంటే కొంచెం ఉప్పు పసుపు వేసి డబ్బాలో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండిద్దంటండి. మా తోడుపాళ్ళు అట్లానే చేసింది. సంవత్సరం పాటు దొరకనప్పుడు కూడా పప్పులో వేసుకునేది చింత చిగురు. ఇవాళ వర్షం పడిందండి ఉదయం. వర్షం పడే వాటికి కొంచెం కనపడిద్దని వచ్చి కోసుకుంటున్నాను. ఇంత కామన్ కింద కొంచెం కోసుకుంటున్నాను. ఇదిగోనండి చింత చిగురు. మేము ఆ చెట్టుది కోసుకొచ్చుకున్నాము. ఇది చింత చిగురు పప్పుగా యూజ్ చేసుకోవచ్చు. చింత చిగురు కోడిగుడ్డు వండుతామండి. చింత చిగురు ఎండు రొయ్యలు కూడా చాలా బాగుంటుంది. ఇంత అయిందండి ఆకు. బాయ్. ఇదిగోనండి మేము ఆ చెట్టుది కోసుకొచ్చుకున్నాము చింత చిగురు. ఈ ప్లేట్ నిండా అయింది. ఇది చింత చిగురు పప్పు వండుకుంటామండి. చింత చిగురు ఎండు రొయ్యలు, చింత చిగురు కోడిగుడ్డు. అసలు నా చిన్నప్పుడు చింత చిగురు మా సైడ్ ఉండేది కాదు, వెంకటపాలెం సైడు. ఈ కోడూరు మ్యారేజ్ అయ్యి వచ్చిన కాడ నుండే చింత చిగురు తినటం అలవాటు అయింది. నేను ఒకరోజు చింత చిగురు కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. బాయ్ అండి.